బాబ్ ఎంట్రీ నా భూతో నా భవిష్యత్తు బుర్రపాటు Hello friends, welcome back to my YouTube channel. Today we are going to watch another video. This video is the globe-trottering video of the man of the match of the series of the tournament of the Jai Babu. Jai Babu. మామూలుగా ఉండదు ఇంకా. సో ఈ స్ట్రీమ్ చేసి ముందుకే మనం చాలా హైప్ ఉండే ఈ ఈవెంట్ జరిగే ముందు. సో అసలు ఈవెంట్ జరిగే ముందు హైప్ ఎలా ఉండిందో చూద్దాం. నేను కొన్ని మీమ్స్ కలెక్ట్ చేశా. మామూలు హైప్ కాదు, మెయిన్లీ రాజమౌళి అయితే సేమ్ మా డాడీ మా చుట్టాలకు రూట్ ఎలా చెప్తారు అలాగే హైవే దిగిన తర్వాత లెఫ్ట్ తీసుకుని రైట్కి వచ్చిన తర్వాత స్ట్రైట్ వచ్చాను. అడ్డదారిలో రాకుండా ముళ్ళు కూర్చోపెట్టి టైర్ పంచర్ అయిపోద్ది. ఇచ్చి బాబోయ్ బుర్రపాడు రాజమౌళి మామూలుగా కాదు. చారీ బ్రో రాలేదా ఉదయశ్రీ ఆస్కింగ్. రెడీయా 3, 2, 1 గో. ఎలా సెట్ చేసే స్క్రీన్? సి ఇట్స్ అ హై యాక్షన్ గ్రాఫిక్స్ ఆఫ్ ది విజువల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వారణాసి సినిమా. మరి మన స్ట్రీమ్ కూడా ఈ మాత్రం చేయకపోతే ఎలా కుదిరిద్ది? బాగుందన్నా, నిజం బాగుంది. బాగుందన్నా అంటే అన్న ఎపిక్ అన్న ఎస్ఎస్ఆర్ గ్రాఫిక్స్ అన్న ఇదంట. పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ మామూలుగా ఉండదు. ఏమనాలి? జై బాబు అనాలి. ఓకే రెడీ, కమాన్. అండ్ ఈ వీడియో అయ్యేలోపు మీకు చిన్న టాస్క్. ఇప్పుడు ఈ నా స్క్రీన్ మీద బాబు ఎక్కడ ఉన్నాడో చెప్పాలి. ఓకే, బాబు ఉన్నాడు, బాబు కనిపిస్తున్నాడు ఇక్కడ. అది ఎక్కడో చెప్పండి మీరు. మామ్, అబ్బాయికి పాస్పోర్ట్ వచ్చిందండి, వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకురండి. వన్ ఆఫ్ ది బెస్ట్ మీమ్స్ నేను చూసినట్లో లీక్డ్ సీన్ ఫ్రమ్ SSMB 29. గణేష్, నేను ఎలా డాన్స్ చేస్తున్నా నువ్వు కూడా చేయగలవా? రాజమౌళి బీ లైక్ మీకు అప్డేట్ ఇచ్చి బొక్కరా అంట. రే ట్విట్టర్లో అవతార్ ట్వీట్ వేసాడు. అవతార్ అకౌంట్ నుంచి అవతార్ ఒక ట్వీట్ వేసాడు. దాని కింద ట్వీట్లు చూద్దాం. అవతారా బొక్క, జై బాబు అనాలి అంతే. ఇక్కడ చూ, వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ థింగ్ ఆన్ ఇంటర్నెట్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ డేస్. ఇదంతా ఏంటి? అవతార్ ట్వీట్ కింద వీళ్ళు హాలీవుడ్లో ఉన్న వాళ్ళందరూ ఏం జరుగుతుందిరా దీని కింద అనుకుంటారు. మనమే ఇంటర్నేషనల్ హైదరాబాద్లో నడుస్తుంది అంతా. అసలు మొత్తం హైదరాబాద్లోనే నడుస్తుంది. పని పాట లేదారా, మేము గ్లోబ్ ట్రాటర్ హైప్తో ఉంటే మధ్యలో నీ గోల్ ఎంట్రా కెమెరా ఆన్ బాబాయ్ అంట. ఒరే ఎవడ్రే చేసింది? వాట్ ఈజ్ ఇట్? తెలుగే మాట్లాడుతున్నాడు. నీ కౌగిలింతలోన ఏలో జై బాబు అని తప్పుకో తమ్ముడు అంట. ఎవడరా అవతార్? అబ్బో, ఇది ఎవడో స్కెచ్ అదరగొడిసాడుగా. ఓ మై గాడ్, మధ్యలో నీ గోల్ ఏంట్రా అంట. జై బాబు అనాలంతే. పిలిస్తే వాన వస్తుంది, వద్దంటే వాన వస్తుంది. ఇలా నేను వానదేవునికి దండం పెడుతున్న చాలు దేవుడా, ఇక వానలు చాలు ఆయన. మా ప్రజలంతా అల్లకొల్లం అవుతున్నారు. వానలు వద్దు నాయన, మళ్ళసారి కొడుతూ నాయన, ఈసారి వద్దని కూడా దేవునికి దండం పెట్టిన పొద్దున్నే. క్రేజీ అన్న. వారణాసి ప్రీ రిలీజ్ ఈవెంట్కి అవతార్స్ వస్తున్నారంట. ఎవరు వచ్చినా ఏమనాలి?
కింద కామెంట్స్లో చెప్పండి. చూడరా చూడరా ఓ మై గాడ్, అంతా అనుకున్నట్టు జరగాలి దేవుడా. రాజమౌళికి తిక్కరేగిపోయి ఆయన కొంచెం ఏదో మాట్లాడారు ఈరోజు. కానీ ఐడియా లెవెల్లో ఇట్ వాస్ గ్రేట్. నువ్వు టైటిల్ అనౌన్స్మెంట్కి ఒక వీడియో చేసి, ఒక సాంగ్ చేసి, ఒక ఈవెంట్ చేసి, ఆ ఈవెంట్ ఓటీటీలో పెట్టి, ఆ ఓటీటీలో పెట్టిన ఈవెంట్కి ఆఫ్లైన్ పాస్పోర్ట్లు అని ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసి, దానికి హీరో చేత నువ్వు యాజ్ అ డైరెక్టర్ ఒక వీడియో చేసి, దాని ముందు ట్వీట్లు వేసి ఇంత చేసావు. ఈవెంట్ స్టార్ట్ అవడమే లేటెస్ట్ స్టార్ట్ అయ్యే ముందే మనకి టెస్టింగ్ అని చెప్పేసి మనకి వచ్చినాయి వీడియోస్ ట్విట్టర్లోకి. ఇప్పుడు మనం మీమ్స్ చూస్తున్నాం కదా, ఈ ఫ్రేమ్లో ట్రైలర్ ప్లే చేశాడు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ఎగ్జిక్యూషన్ మిస్ అయింది. బట్ యా, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ పాపం ఎంత ఎంబారెస్ ఫీల్ అయి ఉంటాడు రాజమౌళి. పడుకోడు ఈరోజు. ఎందుకంత ఓడిస్తారా బండి ఉందని ఎప్పుడో ఒకసారి అడుగుతా కదా. ఒక రౌండీరా ఈయనే వస్తా, ఒక రౌండీరా అతను కూడా తారుందిరా, కానీ ఈయన పోయేస్తాయి ఈరా, ఒక రౌండే వేస్తాయిరా. 40 వేస్తా ఉదయశ్రీని పిలవండి అని చారీ రావాలి. అసలు ఈ 40 రూపీస్ ఏంటో తెలియాలంటే మీరు నా ముందు వీడియో చూడాలి. మహేష్ బాబు ఎంట్రీ ఇన్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్. షర్ట్ ఏంటి మేడం నుంచి కిందకి దూకేయాలి సార్. You know this song won't be in the movie, but still you can't prove it. Adida Mas. అసలు 2027 సమ్మర్ అంటున్నారు, ఏమంటావు అన్న? క్రిస్మస్కి చూస్తామేమో, 2027 క్రిస్మస్కో, 2028 సంక్రాంతికో. అదే సార్ మీ మాస్, అదే మరి మీ మాస్. ఇప్పుడు నేను చేస్తుంది అదే కదా. మీకు లైఫ్ లాంగ్ భజన చేసినా తప్పలేదు. December 9 ఎల్బీ స్టేడియం మీరు కూడా వస్తారా? నేను 7 నుంచి అక్కడే పడుకుంటా, మీరు 9 రండి. ఎవర్ గ్రీన్ సావేజ్ బండ్లు అన్న, ఎవర్ గ్రీన్. ఎస్ఎస్ఆర్ గివింగ్ అప్డేట్స్ టు డిసపియర్ ఫర్ నెక్స్ట్ 3 to 4 years, బట్ యూ కాంట్ ప్రూవ్ ఇట్. సాడ్ ట్రూత్. గౌతమ్ ఫ్రమ్ USA. ఓ మై గాడ్, అది ఇది లేకుండా అలాగా. ఈ సినిమా తాలూకు ఒక యాక్షన్ 30 నిమిషాలు లెంత్ ఉంది. ఆ యాక్షన్, అది యాక్షన్ అన్నా, కథ అన్నా, ఆవేశం అన్నా, ఎమోషన్ అన్నా తెలియటం లేదు నాకు. బా అలా చూస్తూ ఉండిపోయాను మహేష్ బాబు తాలూకు విశ్వరూపం. దాంట్లో బా అయిపో. ఒక క్షణం కాదు, 2 క్షణాలు కాదు. అదా డబ్బింగ్ లేదు, వెనకాల CG లేదు, రికార్డింగ్ లేదు, అయినా సరే మంత్రముగ్ధం చేసి కట్టిపడేసింది అది నన్ను. ఇది 2010లో మహేష్ బాబు ట్వీట్. ఫర్ ఆల్ యూ పీపుల్ దెర్ ఇస్ సమ్ రియలీ గుడ్ న్యూస్. లుక్స్ లైక్ రాజమౌళి అండ్ మీ ఆర్ ఫైనలీ వర్కింగ్ టుగెదర్. బా మహేష్ బాబు చెప్తున్నాను కదా, తెలుగు ఆడియన్స్కి ఎవరైనా ట్విట్టర్ పరిచయం చేశారంటే ఇట్స్ మహేష్ బాబు. 2010లో ట్విట్టర్ ఏంట్రా? 2010లో ఆయన అప్పుడు అనుకున్నారంట. ఇట్స్ బీన్ 15 years. Now it's happening. Kids became adults, teenagers got a new family, middle-aged would have grandchildren, elderly would have left this world. The love on you and cherishma you got never fades. Far ahead. Just enjoy. DHFM's just enjoy. అంతే. ఏంటి ఇవిడ ప్రియాంక చోప్రా ప్రిన్సెస్ ఈ మొత్తం ఈవెంట్కి రాని అన్నట్టు ఉంది ఆవిడ. ఈవెంట్లో బెస్ట్ థింగ్స్ ఏంటో చెప్తా. సుమా కనకాలాస్ ఇర్రిప్లేసబుల్ టాలెంట్, స్కిల్, అదొక క్రాఫ్ట్. ఆ హోస్టింగ్ అనేది ఒక క్రాఫ్ట్. గారు అండ్ అలాగే నమ్రత గారు VFX 4 షార్ట్స్ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడే చెప్పారు. జస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? నమ్రత గారి దగ్గర అయిపోయారు. అవును, నమ్రత గారి దగ్గర నేనేంటండి, మహేష్ బాబు గారే ఆగిపోయారు.
ఆశిష్ చెంచడానికి అయితే నాకు తెలిసి ప్యాకే ఉంటుంది అంతమందిని చూసి ఇదంతా చూసేసరికి. అండ్ స్టార్టింగే తను ఏదో మర్చిపోయాడు వాళ్ళ ఫ్లో అనుకుంటే. సుమ గుర్తు చేస్తే దెన్ వచ్చాడు. వర్కౌట్ అవ్వట్లేదు ఆశిష్ ఏం చేసిన. సుమ ద మార్వెలస్ సూపర్ హీరో షీఈస్ అంతా చేసిన తర్వాత ఆవిడ ఇప్పుడు మనం ట్రైలర్ చూద్దాం అనేసరికి ఆవిడొచ్చి చెవులో చెప్పాడు ట్రైలర్ రావట్లేదు అని. అక్కడ ఆవిడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అప్పుడు వెళ్ళి రామరాజమౌళి గారు మెట్ల పక్కన కూర్చుంటే అక్కడ, రాజమౌళి కింద కూర్చుంటే అక్కడికి వెళ్ళి రామరాజమౌళి గారితో ఏదో ఒకటి మాట్లాడిచ్చింది. సింహాన్ని పిలిచి ఆయనతో ఏదో మాట్లాడిచ్చింది. వల్లి గారితో ఏదో మాట్లాడిచ్చింది. ఇంకా అవ్వట్లే. అప్పుడు ఆశిష్ని పిలిచి కిందకి వెళ్ళి పృథ్వీరాజ్ సుకుమార్ అని మాట్లాడమంటే ఆయన మాట్లాడలేదు. ప్రియాంక చోప్రా కరెక్ట్గా వచ్చి మాట్లాడతానంది. కరెక్ట్గా అదే టైంకి రాజమౌళి పిలిస్తే మళ్ళీ మై గాడ్, సుమని ఆ ఈవెంట్లో నుంచి తీసి చూడండి. అసలు సుమని ఆ ఈవెంట్లో నుంచి తీసి చూడండి మేడం. మాకు పెద్ద పెద్ద హీరోలు ఎలాగైతే అలా ఉండడం మా అదృష్టం అంటాం. ఇప్పుడు చిరంజీవి, మహేష్ బాబు ఇలా చాలామంది ఉన్నారు. చాలామంది అలా మా అదృష్టం అంటాం. మీరు ఉండడం కూడా మా అదృష్టం. అసలు యు ఆర్ ఏ సూపర్ హ్యూమన్. అది మామూలు చేసింది కాదు. ఇది ఈరోజు ఏం జరిగిందో ఆ మామూలు చేయగలిగింది కాదు. యువర్ టాలెంట్, యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ స్కిల్, యువర్ మ్యాజికల్ పవర్స్ నేను ఎంత ఎత్తినా. ఈరోజు నేను మహేష్ బాబు గురించి వీడియో చేస్తే మిమ్మల్ని ఎంత పొగుడుతున్నానంటే, ఓ మై గాడ్, సోమా ఈజ్ ఓజీ అంట కామెంట్ సెక్షన్లో. ఎస్. అండ్ దెన్ బాబ్ ఎంట్రీ నా భూతో నా భవిష్యత్తు బుర్రపాటు నాకు వాట్ ద ఫంఫర్ ఫనాస్కా. ఇది ఏంటిది? అమ్మని అసలు అది ఎలా ఇది చేశారో తెలియదు కానీ ఆ ఎద్దుని యూజువల్లీ ఎద్దులు ఏంటి కాలు కదపకుండా ఇలా వచ్చేస్తాయి. ఇదేంటో మరి బుర్రపాడు దే ప్లాన్డ్, చాలా మంచి ప్లాన్ చేసుకున్నారు అబ్బాయి. కానీ అదే బాబు వచ్చి నేను నార్మల్ విషయాలు చేస్తేనే గేర్లెక్కిపోయాం ఇవన్నీ. అంటే మరి బాబు స్పీచ్ అండ్ బాబుకి సర్కాజం ఉంటుంది కదా, దాన్ని కూడా ఉంది. గుండీలు లేవు, ఒక 2-3 బటన్స్ అని అవ్వండి అన్నాను, కుదరదన్నారు. స్టైల్ ఇంతేనమ్మా అంట. ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మన్లా. జస్ట్ ఇమాజిన్ అనుకుందాం, ఈ ఈవెంట్ ఏం జరగలేదు. పృథ్వీరాజ్ సుకుమార్ వచ్చింది, ప్రియాంక చోప్రా సడన్గా వదిలేశారు కదా. అలా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలేసి ఉంటే ఏంటి పరిస్థితి ఏంటి? కొంతమంది అలాగా ఏమైనా హార్ట్ పేషెంట్స్కి అది ఏమైనా అయితే ఏంటి, హూ ఇస్ రెస్పాన్సిబుల్? తిరిగిపోయింది అసలు. సమ్మన్ కామెంటెడ్, మహేశ్వరుడు నంది మీద బాబు త్రిశూలం పట్టుకుని నాకు చాలా 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 నచ్చింది ఫస్ట్ లుక్. ఈవెంట్లో ఏం జరిగింది ఇదంతా పక్కన పెడదాం, కొంచెంసేపు అది పక్కన పెట్టేద్దాం. ఈవెంట్ దేని గురించి? టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్. నాకు తెలిసి ఈరోజు వెళ్ళి మీ ఊర్లోనో మీ గ్యాంగ్లో చెక్ చేయండి, చాలామంది వాల్ పోస్టర్ అయిపోయి ఉంటుంది ఈ ఫోటో అప్పటికే. సినిమా 2027లో ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? అసలు 2027లో వస్తుందా? సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ ఆల్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ అప్డేట్. మళ్ళీ హైప్ ఎక్కించుకుందాం, మళ్ళీ హైప్ ఎక్కించుకుందాం. ఏదో రోజు టీజర్ వదిలేశారనుకో మళ్ళీ హైప్ ఎక్కించుకుందాం, ఇంకా ఎక్కువ. ట్రైలర్ వదిలేశారనుకో ఇంకా ఎక్కువ. అదే సినిమా రిలీజ్ టైంకి వచ్చిందనుకో బాగుంటుంది ఇంకా. బాబాయ్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.